అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చాలా సంతోషం. పార్టీ పట్ల ఆకర్షితులై మరి పార్టీలో చేరి పేద ప్రజలకు సర్వీస్ చేయాలనుకుంటున్నటువంటి సహకార బ్యాంక్ అధ్యక్షులు దొండపాటి గారికి జిల్లా కాంగ్రెస్ తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇప్పుడు అతి కొద్ది రోజుల్లో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వ్యతిరేకంగా ఉన్నటువంటి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పేసి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అనేక అవకతవకలకి పాల్పడుతూ ప్రజల చేత మైండ్ గేమ్ ఆడుకుంటూ రామ మందిరం పేరు మీద గ్రామానికి 4 అక్షంతలు పంపించి చేసిన అభివృద్ధి గురించి చెప్పకుండా కేవలం రామ జన్మభూమి కట్టాము రామరామ అనుకుంటూ ప్రజల ముందేమో రామరామ అంటూ ప్రజల నుంచి పక్కకు పోయిన తర్వాతనేమో అదానీ అంబానీల గురించి మాట్లాడతాం తప్ప నిజంగా 2009లో ఏదైతే ప్రజలకి వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలు ఏవీ కూడా నిలబెట్టుకోకుండా ఒక్క రామ మందిరాన్ని చూపెట్టే మాకు ఓట్లు వేయాలని చెప్పేసి అయోధ్య జపం చేస్తూ ఉన్నాడు. ఆయన వచ్చిన తర్వాత రాముడు కాదు, రాముడు అనేవాడు చరిత్రలోనే ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు ఈయన కోసం రాలే, ఆయన త్రేతాయుగం నుంచి కూడా రాముడుగా మరి అనేక మంది భక్తులకి భద్రాచలంలో కానివ్వండి అలాగే అయోధ్యలో కానివ్వండి గుళ్ళు కూడా ఉన్నాయి. ఈయన వచ్చిన తర్వాత గుడి కట్టించి ఒక సెంటిమెంట్తో ఓట్లు అడుగుతున్నాడు తప్ప ఆయన ప్రజలకి ముఖ్యంగా రైతులు కూడా 2012లో గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజే చెప్పాడు ఆయన రైతులకు కావాల్సినటువంటి గిట్టుబాటు ధర ఎంఎస్పి ఏదైతే ఉందో అది అమలుపరచాలని చెప్పేసి ఆ రోజే చెప్పాడు. స్వామినాథన్ కమిషన్ని అమలుపరచాలని చెప్పి డిమాండ్ చేసి 2009-14 ఎన్నికల్లో ఆయన వచ్చే నాటికి అధికారంలోకి వచ్చే నాటికి ఆయన చెప్పినటువంటి మాటలన్నింటినీ పక్కకు పెట్టి అధికారంలోకి వస్తే కూడా మేము మద్దతు ధర ఇస్తామని చెప్పి రైతులకు మాటలు చెప్పి 14లో ఆయన ఎన్నికల్లో ఆ విధంగా గెలిచిన తర్వాత ఇది సాధ్యపడదు, ఎన్నికల్లో మేము ఇచ్చిన వాగ్దానం చేయాలంటే కష్టమవుతుందని మళ్ళీ ఆయనే స్టేట్మెంట్ ఇచ్చి ఇటు రైతులకి కానీ అట్లాగే ఉద్యోగస్తులకి ఇస్తున్నాయి కానీ ఏ ఒక్కటి కూడా హామీ ప్రజలకు నిలవబెట్టకుండా నల్లధనం ఏదైతే ఉందో మేము 100 రోజుల్లో బ్లాక్ మనీ మొత్తాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తానని చెప్పి అది వేయకపోగా ఆ బ్లాక్ మనీ మొత్తాన్ని కూడా బాండ్స్ రూపంలో వాళ్ళ పార్టీ చందాగా తీసుకొని ఎవరికి ఉద్యోగాలు కానివ్వండి అలాగే సంస్థలు కానివ్వండి కొత్త ఇండస్ట్రీస్ కానివ్వండి ఏ ఒక్కటి తెలవకుండా కేవలం ఒకే ఒక్క రామ మందిరం పేరు చెప్పి ఈరోజు ప్రజల దగ్గర ఓట్లు అడుగుతూ ఉన్నాడు. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనం చీలిపోయిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్కి ఏదో వాళ్ళు కొత్త నగరాన్ని కట్టుకుంటా అంటే చారెడు మట్టి తీసుకొచ్చి వేసింది తప్ప మరి మనకి ఏదైతే ఆ రోజు హామీలలో ఉన్నాయో విభజన హామీలో ఉన్న ఒక్కటి కూడా ఏది అమలుపరచకుండా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నటువంటి ఏ ఒక్కటి ట్రైబల్ యూనివర్సిటీ కానీ పసుపు ఫ్యాక్టరీ కానీ లేకపోతే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ ఏ ఒక్కటి అమలుపరచకుండా ఈరోజు మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తూ ఉన్నారు. ఇది ప్రజలని మోసం చేసే విధంగా ప్రజలకి అబద్ధాలు చెప్పి ప్రెస్ని మొత్తం ఆకట్టుకొని ప్రెస్ ద్వారా ప్రజల్ని 350 వస్తాయి 400 వస్తాయి అని చెప్పేసి వాళ్ళే అనౌన్స్ చేసుకుంటా దగా చేస్తూ చీకటి ఒప్పందంతో మళ్ళా బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని మోసం చేస్తున్నటువంటి మోడీకి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా వాళ్ళ మోసాలని గమనించాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో మళ్ళీ బీజేపీని గెలిపిస్తే ఆగమ్య గోచరంగా భారతదేశ ఆర్థిక పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఇప్పటికే ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నాం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ రేపు రాబోయే ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ అట్లాగే బీజేపీ చీకటి ఒప్పందాన్ని గుర్తించి వాళ్ళిద్దరికీ కూడా బుద్ధి చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంటు మరి ప్రజా సంక్షేమం అట్లనే అభివృద్ధి మరి అనేక కారణాల వల్ల పేద ప్రజలకి మరి ఉపయోగపడే గవర్నమెంటు ఈరోజు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ రాష్ట్ర స్థాయిలో ఏర్పడింది కాబట్టి దానిలో భాగంగానే మరి దానికి నేను ఆకర్షణలయ్యి మరి గ్రామాలలో మరి పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మరి కాంగ్రెస్ పార్టీలో చేరడం
చేరుతున్నాను. మరి దానికి ప్రత్యేక మరి కాంగ్రెస్ పార్టీకి భట్టి గారికి, మరి అట్లనే ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి, మరి తుమ్మల నాగేశ్వరరావు గారికి, అట్లనే శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి గ్రామంలో, ఖమ్మం నగరంలోని ప్రతి డివిజన్లో ఎంతో కష్టపడి జెండా భుజాన మోసి భుజాలు కాయలు కాసేంత వరకు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకి విరుద్ధంగా పోరాడి, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎంతకు తెగించి కాంగ్రెస్ కార్యకర్తల్ని వెంబడించినా కానీ వాటన్నిటిని తట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త సక్సెస్ అయింది. ఖచ్చితంగా విజయానందం మాకెప్పుడు లభిస్తూ ఉందంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేసే దాంట్లో భాగంగా రెండో రోజే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రెండో రోజే 2 గ్యారంటీలను అమలు చేయడమే కాకుండా మా రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ఏదైతే 6 గ్యారంటీలు అనౌన్స్ ఏ రకంగా అయితే చేశారో అదే రకంగా 100 రోజుల్లో చేస్తామన్నట్టుగా ఖచ్చితంగా 100 రోజుల్లోనే కంప్లీట్ చేయడానికి సిద్ధమయ్యారు. అలాగే రేపో ఎల్లుండో రాబోతున్నటువంటి ఎలక్షన్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో 5 గ్యారంటీలు ఇచ్చి సక్సెస్ అయ్యాం. అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా 6 గ్యారంటీలు ఇచ్చి సక్సెస్ అయ్యాం. కాబట్టి భారత్ జోడో యాత్రతో శ్రీ రాహుల్ గాంధీ గారి దేశాన్ని ఏకం చేస్తూ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసినటువంటి భారత్ జోడో యాత్ర అత్యంత సక్సెస్ఫుల్గా సాగినందుకు మళ్ళీ భారత్ జోడో న్యాయ యాత్ర పేరిట ఉత్తర భారతదేశం మొత్తం తిరుగుతున్నటువంటి సందర్భంలో భారతదేశ వ్యాప్తంగా కూడా 5 గ్యారంటీలు ఇవ్వడానికి నిర్ణయం చేసుకొని 5 గ్యారంటీలు ఇస్తూ ఉన్నారు. కొండపాటి వెంకటేశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఆహ్వానించదగ్గది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పట్ల ఆకర్షితులై ఈ దేశం మొత్తం ఏకతాటిపై నడిచేందుకు రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నం, సోనియా గాంధీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అభినందించి వస్తున్నందుకు వారిని స్వాగతం పలుకుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.